హైదరాబాద్ సిగలో మరొక కొత్త మణిహారం చేరనుంది. నగరవాసులు ఎంతో కాలంగా ఎదురుచూసిన మీరాలం ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన టెండర్ను నిర్మాణ సంస్థ కేఎన్ఆర్ 319.24 కోట్లకు దక్కించుకుంది. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జ్ ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు మట్టి పనులు చేపట్టారు. ఇక కాంట్రాక్టు సంస్థ రంగంలోకి దిగనుంది. 2 ఏళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. నిజాం సంస్థానంలో దివాన్ గా పనిచేసిన మీర్ ఆలం బహదూర్ పేరుతో నిర్మాణమైన ఈ చెరువును 1806వ సంవత్సరంలో నిర్మించారు. ప్రస్తుతం 450 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. ఓవైపు జాతీయ పార్కు, మరోవైపు బెంగళూరు జాతీయ రహదారి ఉండడంతో చెరువుపై ఆకట్టుకునే ఆకృతిలో 4 వరుస రోడ్లతో వంతెన నిర్మించి పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బ్రిడ్జ్ 2.5 కిలోమీటర్ల పొడవు, 16.5 మీటర్ల వెడల్పుతో 4 వరుసల రోడ్లు, చివరన విశాలమైన కాలిబాట ఉండేలా నిర్మిస్తున్నారు. చెరువుకు పశ్చిమాన చింతల్మెట్, తూర్పున శాస్త్రిపురం నుంచి సాగిపోయే బెంగళూరు జాతీయ రహదారిని కలుపుతూ ఈ ఐకానిక్ వంతెనను నిర్మిస్తారు. బెంగళూరు జాతీయ రహదారిని చింతల్మెట్ ప్రాంతంలో అనుసంధానం చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్య కూడా తగ్గనుంది.